మండే ఎండలు అప్పుడే కాకరేపుతున్నాయి. ఉదయం 10 గంటలకే సూర్యుడు భగభగమంటున్నాడు. దీంతో ప్రజలు బయటికి రావడానికే భయపడుతున్నారు. విశాఖలో ఎండల తీవ్రత పెరగడంతో పలు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. మండే ఎండలు చూస్తే కనుక అసలు ఇంట్లోంచి బయటికి రావాలంటేనే చాలా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడే ఎండాకాలం ప్రారంభంలోనే ఎంత వేడి ఉందనంటే దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో విశాఖ లాంటి కోస్టల్ సిటీస్లో హ్యూమిడిటీ శాతం మరింత ఎక్కువగా ఉంటుంది. అంటే బయటకు వస్తే చాలా దాహం వేసే పరిస్థితి ఉంటుంది. దీంతో చలివేంద్రాలు లాంటివన్నీ కూడా ప్రైవేట్ ట్రస్ట్లు అలాగే కొన్ని సేవా సంస్థలు ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో చాలామంది ఇక్కడ ఆల్రెడీ వెళ్తూ కూడా ఈ చలివేంద్రాల దగ్గరికి వచ్చి వాటర్ అది తీసుకుంటున్నారు. అమ్మా, మీరు ఇప్పుడు చలివేంద్రం దగ్గర వాటర్ తాగారు కదా, ఆల్రెడీ మజ్జిగ తాగారు కదా, మీరు రోజు పని చేస్తున్నప్పుడు మీకు దాహం వేస్తుంది, ఎండలో తిరిగితే కష్టంగా ఉంటుంది. సో అప్పుడు ఇలాంటి ఏర్పాట్లు మీకేమంత చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం పెడతారు ఇక్కడ, ఎప్పుడు ఎక్కడే తాగుతాను. ఎవరు పెట్టిన చాలా ఎక్కువ ఎండలండి. జాగ్రత్తలు అంటే మరి బస్సులో ఫ్రీ ఇచ్చారు, కష్టపడ్డాము. అందులో వాటర్ కూడా ఉండదు ఆటోలోన, అప్పుడప్పుడు అయిపోతుంటుంది. ఇలాంటి మజ్జిగలు పెట్టడం చాలా హ్యాపీ, సేవ్ అవుతున్నాం. ఇలా వాళ్ళు ఏం చెప్తున్నారనంటే ఇలాంటివి రహదారుల మధ్యలో కనుక ఏర్పాటు చేస్తే కనుక మేము కొంతవరకు ఎండ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఎండకి వచ్చే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ లాంటివి అవి కూడా క్యారీ చేసుకుంటే కనుక ఎండ తీవ్రత నుంచి కొంతవరకు రక్షించుకునే అవకాశం ఉంటుంది. అలాగే డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా మనము సేఫ్గా ఉండాలంటే నీడ ఉన్న ప్రాంతాల్లో అలాగే ఎండ సమయాల్లో ఇలాంటి చలివేంద్రాలు అవి గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ ట్రస్టీలు అలాగే సేవా సంస్థలు ఏర్పాటు చేసుకుంటే ఉపయోగపడుతుందని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. మీరు ఎండలో తిరుగుతారు కదా, తిరిగేటప్పుడు చాలా దాహం వేస్తుంది, మనకి ఏంటంటే డీహైడ్రేట్ అవుతూ ఉంటాం. వేసవికాలం అంటే వడదెబ్బలు లాంటివి తగులుతాయి. అప్పుడు ఇలాంటి చలివేంద్రాలు అయ్యి చాలా ఉపయోగపడతాయి కదా, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటప్పుడు పెడితే చాలా బాగుంటుంది, చాలా మంచి చేసినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిదే కదా, పెట్టాలి. అన్ని చలివేంద్రాలు పెడితే చాలా బాగుంటుంది. ఒక్కరే కాదు, ఎండ తీవ్రత ఎలా ఉందామంటే మనం వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేయాలి. ఇంకా వేసవి ప్రారంభంలోనే ఉన్నాం కానీ చాలా వేడి వాతావరణం ఉంది. మరి ఇంకా ఎక్కువ ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరి మీరు ఎండలో వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇలా చలివేంద్రాలు పెడితే చాలా బాగుంటుందండి. వాటర్ బాటిల్స్ అవి ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండల తీవ్రత అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఎండల్లో వచ్చేటప్పుడు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు అయితే మాత్రం పాటించాలి. ఈ ఇయర్ని హీట్ ఇయర్గా కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? ఎండల తీవ్రత చాలా ఎక్కువ ఉంది కదా, ఈ సమయంలో గవర్నమెంట్ కానీ సేవా సంస్థలు కానీ చలివేంద్రాలు అయి పెడితే చాలా హెల్ప్ అవుతుంది. गर्मी ज़्यादा है, इससे थोड़ा ठंडक पड़ रहा है. ये अच्छा है कि ये सुविधा जो कर रहा है इसके लिए बेटर है. ఇది మొత్తానికి మనం చూసుకుంటే కనుక వైజాగ్ పబ్లిక్ ఓటే చెప్తున్నారు ఈసారి ఎండల తీవ్రత చాలా చాలా ఎక్కువగా ఉంది. అలాగే వాతావరణ శాఖ కూడా హీట్ ఇయర్గా కూడా ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా ప్రకటించింది. రాబోయే 2 నెలలు కూడా చాలా హాట్ సమ్మర్ సీజన్ అనేది నడుస్తుంది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా వేడి నుంచి ఉపశమనం పొందేదానికి అందరూ కూడా కొంచెం నీడ ఉన్న ప్రదేశాలు, గ్రీన్ షెల్టర్స్, చలివేంద్రాలు ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటే కనుక కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు కూడా ఎండల సమయంలో వృద్ధులు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిదని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా హాస్పిటల్స్ అవి ఉన్న చోట ఇలాంటి చలివేంద్రాలు అయ్యి పెడితే ఎవరైనా రోగుల కోసం వచ్చిన వారు, వైద్య చికిత్సలకు వచ్చిన వారు కొంత హెల్ప్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి చర్యలు అయితే మాత్రం విశాఖపట్నంలో చేపట్టాలని కూడా అందరూ కూడా కోరుతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈసారి ఎండల తీవ్రత అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. హాట్ సమ్మర్గా ఈ ఏడాదినైతే వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం.